దాదాపు 517 కుటుంబాలు అన్నప్పుడు, ఇప్పుడు ఈయన డైరెక్ట్‌గా ఐపీ పెట్టేశారు. ఇప్పుడు వీళ్ళకు కోర్ట్ ఏం న్యాయం చేస్తుందంటారు? అంటే ఇప్పుడు వీళ్ళకేం చేస్తుందంటే, అసలు ముందు అతను ఐపీకి వచ్చే ముందు ఎలాంటి ఆస్తులున్నాయనేది చూస్తది. ముఖ్యంగా కోర్టు గమనించేదేంటే, ఏమేమి ఆస్తులున్నాయి, ఎలాంటి ఆస్తులున్నాయనేది వాళ్ళు చూసుకుంటారనమాట. ఆ చూసుకున్న తర్వాత, ఆ అప్పులకి, ఆస్తులకి ఈక్వల్ ప్రపోర్షనేట్ ఉందా లేదా? లేదా అప్పులు ఎక్కువుండి, ఆస్తులు తక్కువున్నాయా? ఈ ఆస్తులన్నిటిని అప్పులు ఇచ్చిన వాళ్ళకి ఎలా పంచాలి అనేది చూసి అలా చేయడం జరుగుతుంది. సో, అది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇలాంటి కేసెస్‌లో చాలా తక్కువ చూపించుకుంటారు. కానీ ప్రీవియస్‌గా ఏమైనా జరిగాయా అనేది మాత్రం చూసుకోవాలి. ఇతను ఆల్మోస్ట్ పరారీలో ఉన్నాడు. ఇప్పుడు ఇంతవరకు ట్రేస్ ఔట్ అవ్వలేదు, దొరకలేదు. అతను పెట్టడం పిటిషన్ వేశారు, వెళ్ళిపోయారు. కానీ ఇంతవరకు ఎవరికీ అడ్రస్ లేడు, దొరకలేదు మనిషి. మోస్ట్‌లీ ఇప్పుడు మీ దగ్గరికొచ్చిన క్లయింట్స్ అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ వాదన గాని, బాధ ఏంటి? పాపం అమ్మ, ఇదైతే నిజంగా అమానుషం. వాళ్ళకి నిజంగా కన్నీరు ఒక్కటే తక్కువ. ఆల్రెడీ కూర్చొని పాపం బాధపడుతూ ఏడుస్తున్న వాళ్ళు చెప్పలేము అసలు వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది. అంటే మేము ఇందుకోసం డబ్బు దాచుకున్నాం, ఎంతో కష్టపడి డబ్బును దాచుకున్నాం. ఈ దాచుకున్న డబ్బంతా మా చేతుల గుండా వెళ్ళిపోయింది, అన్యాయం అయిపోయింది, కుటుంబం చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులకు వచ్చాయి. సో ఇది ఇంత దారుణమైంది నేను ఎప్పుడు మా లైఫ్లో మేము చూస్తామని అనుకోలే. నమ్మించి వంచించి మమ్మల్ని మోసం చేశాడు ఈ వ్యక్తి. ఎప్పుడు మాకు పంపిస్తూనే ఉన్నాడు. అంటే రెగ్యులర్గా మాకు ఇంట్రెస్ట్లు ఇస్తూనే ఉన్నారు, మమ్మల్ని చేసి మాకు ఎప్పుడు జరిగేది. కానీ కోవిడ్ టైంలో కూడా మాకు ఇవ్వడంతో పూర్తి స్థాయిలో నమ్మకం కలిగి బాగుంది అని చెప్పి అనుకున్నాము. బట్ ఇలాంటి సంఘటన ఎదురవుతుంది జీవితంలో అనుకోవాలి. అంటే ఎవరికి కోలుకోలేని దెబ్బ. అంటే జీవితకాలం సంపాదించి పొదుపు చేసుకుందంతా కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు 60 ఏళ్ళు, 55 ఏళ్ళకి రిటైర్మెంట్ ఉన్నవాళ్ళు, 58కి రిటైర్మెంట్ ఉన్నవాళ్ళు, 60కి రిటైర్మెంట్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్స్ని తీసుకొచ్చి ఇందులో సేవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇందులో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళంతా నడి రోడ్డు మీద నిలబడిపోయారు. పాపం అన్యాయం అయిపోయారు, చాలా అన్యాయం అయిపోయారు. ఇప్పుడు దానికి ఇప్పుడు అందరూ కలిసి పాపం ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అతను ఎలా పట్టుకోవాలనేది వాళ్ళు ఒక యూనియన్ ఫామ్ అయ్యి మళ్ళీ అందరూ కలిసి దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. అది కాకపోతే ఇందులో ఒక్కటే చెప్తాను, మనం మార్కెట్లో ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో, డబ్బు ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. మాట పోయినా డబ్బు పోయినా తొందరగా తిరిగి రావు. మాట ఎంత పొందిగ్గా మాట్లాడాలో అంతే మాట్లాడాలి. డబ్బును కూడా ఎంత పద్ధతిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతే పద్ధతిగా ఇన్వెస్ట్ చేయాలి. ₹1 తక్కువ వచ్చినా పర్లేదు, సేఫ్ అండ్ సెక్యూర్డ్లోనే చేయండి. రిస్క్ లెవెల్స్ ఫ్యామిలీ భరించే రిస్క్ను దయచేసి తీసుకోవచ్చు డబ్బు విషయంలో. అంటే ఇప్పుడు మీరన్నట్టుగానే దాదాపు మధ్యతరగతి కుటుంబాలంటేనే పెళ్ళికో, స్టడీస్ కోసమో, పిల్లల్ని అబ్రాడ్ పంపించడానికో, అందుకోసమే ఇలాంటి చిట్స్ గానీ, ఇప్పుడు చిట్ ఫండ్స్ గానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు సడెన్‌గా ఇప్పుడు డబ్బులు లేవు అంటే వాళ్ళది కూడా ఇప్పుడు ఈవెన్ వాళ్ళు ఎంత జాబ్ చేసినప్పటికీ వాళ్ళ దగ్గర కొంచెం కొంచెం ఒక పెద్ద అమౌంట్ మాత్రం మిస్ అయింది అనే బాధ అయితే ఉంటుంది గదా! అవును. నిజంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఇందులో పెట్టిన డబ్బులు కాక, అంటే వాళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళేమైనా అసెట్స్ కొనుక్కొని ఉంటారు గదా! కొంచెం ఫ్లాట్‌లని, కొంచెం భూములని ఇలాంటివి కొనుక్కొని ఉంటారు గదా! ఇప్పుడు వాటన్నిటిని అమ్మి వీళ్ళు కోలుకోవాల్సిన పరిస్థితి. ఈ ప్రాబ్లమ్ ఏమైందంటే, ఇప్పుడు మీరున్నారు. ఇప్పుడు మీరు అతని దగ్గర ఇన్వెస్ట్ చేశారు. మీకు నమ్మకం కలిగింది. పూర్తి స్థాయిలో మీకు డబ్బులు ఇస్తున్నాడని నమ్మకం కలిగింది. మీరేం చేస్తారు? ఇంకో ఏబీసీ క్యాండిడేట్‌ని ఎవరో ఒక ఒక క్యాండిడేట్‌ని తీసుకొచ్చి మళ్ళీ పరిచయం చేసి అతని చేత కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయిస్తారు. అంటే మీరు చెప్తారు నమ్మకంగా, ఇతని దగ్గర పెట్టాము. ఇలా ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చారు. ఏబీసీ అని ఒక ముగ్గురిని తీసుకొచ్చి కూడా వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించారు అనుకుందాం. అంటే ఇలా మీరు నమ్మకంగా చెప్పేసరికి నాకు బాగుంది, నేను చేస్తున్నానని చెప్పేసరికి వాళ్ళు కూడా నమ్మి పెడతారు. అలా పెట్టిన వాళ్ళు ఇలాంటి సమయంలో వీళ్ళు ఐపీ పెట్టాక వాళ్ళు ఏం చేస్తారు? మీ ద్వారా పెట్టాం కదా, నీ వల్లే నష్టపోయాం అని చెప్పేసి మళ్ళీ మీ మీద పడతారు. అంటే వాళ్ళకు కూడా మీరే కట్టాల్సిన పరిస్థితిని వాళ్ళు తీసుకొస్తారు. అంటే ఇది ఇంపార్టెంట్. ఇలా రిజిస్టర్డ్ కానివి, ఇలా పూర్తి స్థాయిలో లేని ఫినాన్సులు దయచేసి మీరు కడుతున్నా దయచేసి మీరు పక్క వాళ్ళకి రికమెండ్ చేయకండి. ఫస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వాళ్ళని ఫాలో అవ్వనివ్వండి. ఎవరు ఇలా మీరు సజెస్ట్ చేసి వాళ్ళని కూడా మీరు చేసే తప్పును చేయనివ్వద్దు. అసలు ఫస్ట్ మీరు తప్పు చేయకండి. ఇలా తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు పెట్టి వేరే మార్గంలో వెళ్తూ మీరు దయచేసి ఇలాంటివి చేయకండి. తర్వాత మీరు ఇంకొకరికి సజెస్ట్ చేయకండి. ఇది ద బెస్ట్ వే. దాదాపు ఇప్పుడు ఇలాంటి చిట్ ఫండ్స్ మనం చాలా చూసాము. ఆ చిట్ ఫండ్స్ ఇలాంటి మధ్యతరగతి కుటుంబాలే గానీ, హయ్యర్ మిడిల్ క్లాసే గానీ, చాలా మందిని మోసం చేసి ఉన్నాయి. ఇప్పటికి ఎన్నో బయటపడ్డాయి. కానీ ఎందుకు ప్రజలు ఇలాంటి చిట్ ఫండ్స్‌ని నమ్ముతున్నారు అంటారు?
నమ్ముతున్నారు అంటే బ్లైండ్ అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ రావచ్చు, ఇమీడియట్గా అరేంజ్ అవ్వచ్చు. ఇందులో అదే ఇతను పూర్తి స్థాయి చిట్టు నడపలేదు, పూర్తి స్థాయిగా వీళ్ళందరినీ క్రెడిటార్స్ కింద చూపిలా. కొంత చిట్ అన్నాడు, కొంత తీసుకెళ్ళాడు, వీళ్ళు డబ్బులు తీసుకెళ్ళాడు, వేరే చోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, అలా రన్ చేసుకుంటూ వచ్చాడు. చాలా ఒక సైకిల్ సిస్టంలో రన్ చేసుకుంటూ వచ్చాడు. ప్రజలు నమ్మడానికి కారణం ఏంటంటే టైం టు టైం పేమెంట్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మేము ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాయి. ఇది కూడా కొన్ని వీటిలో ఏంటంటే అన్ని అమౌంట్ అకౌంటబుల్గా ఉండవు. ఫస్ట్ ప్రతిదీ మేము చూపించాల్సిన అవసరం లేదు కదా, అన్ని బ్యాంక్ స్టేట్మెంట్ త్రూ రన్ అవ్వవు, ఇవంతా క్యాష్ త్రూ రన్ అయ్యి కొన్ని ఉంటాయి. సో అకౌంటబుల్గా ఉండవు. లేదా మేము ఏదైనా బ్యాంక్ సేవింగ్స్ కంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్రొసీజర్. మేము వెళ్ళాలి, చూపించాలి, ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సపోర్ట్ చేసేయాలి లేదా చూసుకోవాలి, వీటన్నిటిని మేము పెట్టుకోవాలి, బ్యాంకుల్లో లైన్లో నిలబడాలి, నా డబ్బుకు కూడా బ్యాంక్ వాళ్ళు మళ్ళీ ఒక డేట్ ఇస్తారు, గంటలు వెళ్ళాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. అంటే వీటన్నిటికీ ఇంత సిస్టమ్ ఎవడు ఫాలో అవుతాడు, ఇవన్నీ ఎవడు పెడతాడు, ఈ స్కీమ్స్ అన్నీ ఎవరు పెడతారని చెప్పి వాళ్ళు ఆలోచించుకోవడం, అంటే ఎక్కువగా థింక్ చేయడం అనమాట. సో అలా కాకుండా ఒక రూపాయి తక్కువైనా కొంచెం ఆలస్యమైనా ఒక ఆర్గనైజ్డ్గా పెడితే ఏంటంటే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టుగానే వాళ్ళు అంటే తొందరగా అయ్యే పనులు చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ చిట్ ఫండ్స్కి ఇప్పుడు ఎంత దాదాపు ఒక 100 కోట్లు అయ్యిందంటారా, 110 అట్లా? ఆల్మోస్ట్ అరౌండ్ ఇది దాటిందమ్మా. మనం అనుకున్నట్టు అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మనకి అంచనాకు వచ్చింది ఒక 200 crores. అంటే ఆఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ అరౌండ్ కలిపి 200 అబోవ్ ఉంటుందని చెప్పేసి ఒక అంచనాకు వచ్చాం. అంటే ఎంతమంది దగ్గర కలెక్ట్ చేసి ఉండాలో చూడండి. అరౌండ్ ఇది 200 crores పైకి వెళ్ళింది. ఇప్పుడు మీరు ఫైనల్గా అంటే ఇప్పుడు చిట్స్ వేసేవాళ్ళు కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? నేను చెప్పేది ఏం లేదండి, ఒక్క మాట ఏంటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు మీరు చెప్పాము నేను చెప్పాము అని కాదు, ఆశ పుట్టాక ఎవరు చెప్పినా ఆగదు. చూస్తున్నాము కానీ చెప్పినా వినరమ్మా. 100% చెప్పినా వినరు. తీసుకెళ్ళి రేపొద్దున 4 అడ్వర్టైజ్మెంట్లు ఎవరన్నా 4 అడ్వర్టైజ్మెంట్లు వేసి 10 మందితో 4 సార్లు ఆ మాటలు చెప్పిస్తే తీసుకెళ్ళి బ్లైండ్గా మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు పెడతారు. వీళ్ళు 100% పెడతారు, మళ్ళీ తర్వాత నష్టపోయాక మేము నష్టపోయామని చెప్పేసి వస్తారు. అంటే వీళ్ళలో వ్యక్తిగతంగా మార్పు రానంత వరకు, రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టుకోవాలి, అది సరైన వాడిని అడిగి నిర్ణయం తీసుకునేంత వరకు, వ్యక్తిగతంగా వాళ్ళు మార్పు రానంత వరకు ఇలాంటి మోసం చేసేవాళ్ళు ఉంటారు. మోసపోవడం కూడా వీళ్ళ తప్పే కానీ మోసం చేసేవాడు కాదంట నేను. ఎందుకని జాగ్రత్త తీసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మీ తప్పే, 100% వీళ్ళ తప్పే. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అది ఎలాంటి కంపెనీ ఎందుకు పెడుతున్నాం ఎవరికి తెలుసు, అది దాని గురించి ఎవరికి ఐడియా ఉంది? ఎవరో మన ఇంటి పక్కనోడు చెప్పాడనో, ఇంటి వెనకానోడు చెప్పాడనో, తెలిసినోడు చెప్పాడనో, లేదా మన కొలీగ్ చెప్పారనో చెప్పో బ్లైండ్గా తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక్క కేసులోనే కాదు, నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తున్నాం. ఇవాళ నష్టపోయాము వచ్చి ఆఫీస్లో కూర్చొని ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఇవాళ. అంటే పెట్టే ముందు ఎందుకు ఆలోచించలేదంటే ఆ రోజు మాకు తెలియదు అంటారు. తెలియదు అనేది సమాధానం కానే కాదు. నీ రూపాయి నువ్వు అంత కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన నీ రూపాయిని తీసుకొని ఇంకోటి మాయ మాటలకి, కళ్ళబొల్లి మాటలకి నమ్మి ఎలా పెడతావు? ఒక్క క్షణం ఆలోచించి దీనికి సరైన వాళ్ళు ఎవరు, దీన్ని దగ్గర నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక్క క్షణం ఆలోచించుంటే వాళ్ళ జీవితం ఎంత బాగుంటుంది, వాళ్ళందరికీ హ్యాపీగా ఉండేది కదా, ఈ రూపాయి పోయేది కాదు కదా, కుటుంబాలు బాగుండేవి కదా. అందుకనే దయచేసి ఆలోచించండి. ఇన్వెస్ట్మెంటు అనార్గనైజ్డ్ అంటే ఇలాంటి వాటిల్లో పెట్టేటప్పుడు, అనార్గనైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్లో పెట్టేటప్పుడు దయచేసి ఆలోచించండి. వాళ్ళ కెపాసిటీ చూసుకోండి. మీకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ, తెలిసిన వాళ్ళైనా దయచేసి రూపాయి విషయంలో రూపాయే, బంధుత్వమే, ఫ్రెండ్షిప్పే, ఇలాంటి విషయంలో రూపాయి విషయంలో జాగ్రత్త పడండి. తిరిగి మీరంటూ నష్టపోయాక మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఇప్పుడు కొంతమంది నన్ను అడిగారు, ఇందులో ప్రభుత్వం ఏమైనా చేస్తున్నాను. అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది ఇందులో? 100% ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అంటే వీళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏదైనా చేస్తే అతను ఏమైనా పట్టుకుంటారు. బట్ అతను ముందుగానే కోర్టుకు వెళ్ళి అతను ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడే. నా దగ్గర రూపాయి లేదని చెప్పి అతను ముందుగానే ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడు. మరి ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ డబ్బులు ప్రభుత్వం ఎందుకు తిరిగిస్తుంది? అంతెందుకు భరించాల్సి వస్తుంది? అంటే ఇలా ప్రభుత్వాలు ఇలా మోసపోయే వాళ్ళు తిరిగడం మొదలు పెడితే ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు మేము మోసపోయామంటారు. 100% అదే మాట అంటారు. ప్రభుత్వాలు మీకు ఊరటనివ్వడానికి ఆ కాసేపు ప్యాంపర్ చేస్తాయేమో, మిమ్మల్ని చెప్పడానికి ఏం కాదు ధైర్యపడకండి అని చెప్తారు ఆ కాసేపు. తర్వాత ఎవరు ఇవ్వరమ్మా రూపాయి. ఎందుకు ఇస్తారు? నీ సొంత రూపాయి, నువ్వు కష్టపడి సంపాదించుకున్న రూపాయి పోయిన తర్వాత ఎవరు తిరిగి ఇస్తారు? కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి. సో చూశారు కదా, హైకోర్టు అడ్వకేట్ మధుశర్మ చెప్తున్న విధంగా ఒక మధ్యతరగతి వ్యక్తి సంపాదించడానికి ఎంత కష్టపడతాడో దాన్ని దాచుకోవడానికి కూడా అంతే కష్టపడతాడు. ఈ చిట్ ఫండ్స్లో ఫైనాన్స్ ఎందులో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి దాచుకునే డబ్బుని
పరుల సొమ్ము అయిపోయేటట్టు అవుతుంది. ఇప్పుడు దాదాపు 500కు పైగా కుటుంబాలు ఇప్పుడు నడి రోడ్డున పడే అవకాశం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు దేనికోసం ఒక దానికోసం జమ చేసుకొని ఉంటారు. ఒకటి ఏదో పెళ్ళానో, ఎడ్యుకేషన్ అనో, లేకపోతే ఏదో కొందామనో ఏదో ఒక రకంగా దాచిపెట్టుకొని ఉంటారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఐపీ పెట్టడంతో ఇప్పుడు వాళ్ళు ఏం చెయ్యలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు జనరల్గా వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు వాళ్ళు చిట్స్ వేశారని చెప్పేసి. జస్ట్ వాళ్ళు అప్పిచ్చారు అతనికి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు దానికి ఎలాంటి ప్రూఫ్ లేకపోవడం వల్ల కోర్టు కూడా ఏం చేయలేకపోతుంది, ఎలాంటి న్యాయం జరగలేకపోతుంది అని అందరూ బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పటి నుంచైనా ప్రజలు ఒకసారి ఆలోచించి మనం ఎవరి దగ్గర వేస్తున్నాం, ఎంత వేస్తున్నాం అవన్నీ ఆలోచించుకొని వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఎక్కువగా మోసపోతున్నారు. అది ఏ రకంగా అయినా సరే, లోన్ యాప్సే కానీ, ఇప్పుడు లోన్స్ తీసుకోవడం కానీ, ఫైనాన్స్ తీసుకోవడం కానీ, ఇప్పుడు ఇలా చిట్టీలు వేయడం కానీ, ఏ విధంగా చూసుకున్నా ఇలా మోసపోవడం మాత్రం కామన్ అయిపోయింది. కాబట్టి మోసపోకుండా ఉండడానికి జాగ్రత్త పడితే మంచిది అని చెప్పేసి కోరుకుంటున్నాం.